గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి ప్రీవియస్ ఇయర్ SSC CHSL ఎగ్జామినేషన్ ఏదైతే జరిగిందో 42 షిఫ్ట్స్ అనేది ఆల్రెడీ నేను పార్ట్ 1 చేయడం జరిగింది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఈ పార్ట్ 1 అనేది చూడండి. అండ్ లెట్ మీ టెల్ యూ, ఏవైతే MTS కానీ SSC GD కానీ వాటి పేపర్స్ కూడా జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీషు మ్యాక్సిమం డిస్కస్ చేయడం జరిగింది. హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ప్లేలిస్ట్. మీకు ఏమైనా పుస్తకాలు కావాలనుకుంటే ఈ పుస్తకాలన్నీ నేను తయారు చేసిందే. సో యూ కెన్ డైరెక్ట్లీ ఆప్ట్ ఫర్ ఇట్. మీకు కావాలనుకుంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, కమ్యూనిటీ ట్యాబ్లో చూడండి, టెలిగ్రామ్లోకి వెళ్ళి చూడండి. సో మీకు అక్కడ పుస్తకాలు అనేది దొరుకుతాయి. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ ఆల్ ఇన్ అంటే ప్రతి ఎగ్జామినేషన్కి సంబంధించిన ఈ లీఫ్లెట్స్ అనేది పేపర్స్ ఉన్నాయన్నమాట. సుమారుగా అన్ని కలర్ పేపర్స్, ఇంగ్లీషు, రీజనింగ్, ప్రతి ఎగ్జామ్స్కి కన్సర్నింగ్ ఏదైతే ఉన్నాయో అవి జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, వన్ లైనర్స్, ప్రతిదీ ఇంగ్లీష్ గ్రామరు ఒక లీఫ్లెట్స్ వైజ్ ఇవ్వడం జరిగింది. వీటి కాస్ట్ అనేది యూ కెన్ గెట్ బై పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ. స్పీడ్ పోస్టల్ ఛార్జెస్ అనేది ఇంక్లూడింగ్ నియర్ అబౌట్ 699 రూపీస్ అవుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ టేక్ ఇట్. సో లెట్ us స్టార్ట్ పార్ట్ 2 ఏమేమి ఉన్నాయి అనేది ఇంగ్లీష్. సో ఈ 42 షిఫ్ట్స్లో అన్ని టైప్ చేసి పెట్టడం జరిగింది. సో ఫస్ట్ పార్ట్ డిస్కస్ చేశాను, ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. మ్యాక్సిమం పార్ట్స్ అనేది డిస్కస్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ఇట్. ఇన్సైట్ అడగడం జరిగిందనమాట. ఇన్సైట్ అంటే ఇన్ఫ్లేమ్ అనమాట. అంటే ఇప్పుడు మనము ఒక మనసులో ఒక బాధ వల్ల మనం వచ్చే కష్టం, ఒక ఫైర్ అంటారు తెలుసు దాన్ని. సమ్ అండ్ సబ్స్టాన్స్ అంటే ఎసెన్స్. సో ఎసెన్స్ అంటే మనకు తెలుసు ఒక ఫ్రాగ్రెన్స్ కూడా చెప్పుకోవచ్చు మనము. నౌ ఐ విల్ నాట్ షూట్ ఎ స్లాత్ బియర్ వాంటెడ్లీ బట్ అన్ఫార్చునేట్లీ ఫర్ ద పూర్ బీస్ట్. సో ఇక్కడ ఏంటంటే స్పెల్లింగ్ అనేది తప్పు ఇవ్వడం జరిగింది. వాంటెడ్లీ అని, వాంటెడ్లీ అంటే ఇంటెన్షనల్లీ అనమాట. నేను ఆ చిన్నగా పోతున్న ఎలుగుబంటి నేను చంపలేను అని చెప్పి ఇంటెన్షనల్లీ చంపలేను అని చెప్తున్నాడు అనమాట. ఐ మెట్ మై ప్రొఫెసర్ ఎస్టర్డే అండ్ వీ హ్యాడ్ ఎ లాంగ్ కన్వర్జేషన్ అబౌట్ బుక్స్ అండ్ వర్క్. సో హ్యాడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ప్రికోషియస్ ఆపోజిట్ అడిగాడు, బ్యాక్వర్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ దిస్ కోర్స్ ఫర్ 2 years నౌ. ఇది చూడండి, హ్యావ్ బీన్ స్టడీయింగ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడడం జరిగింది. ఫర్ డ్యూరేషన్ ఆఫ్ ద టైం వస్తుంది, సిన్స్ పాయింట్ ఆఫ్ టైం అనే దానికి వాడడం జరుగుతుంది. సో ఇలా సిన్స్ లేదా ఫర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ వాడాల్సి ఉంటుంది అనమాట. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. NCERT was set up ahead by the government to assist and advise central and state government on policies and programs for qualitative improvement in school education. సో ఇక్కడ NCERT ఏదైతే ఉందో వాళ్ళు సెటప్ చేశారంట, అది దాని గురించి చెప్తున్నారనమాట. అలోయింగ్ ఆర్ అసిస్టింగ్ టు డిస్కవర్ అంటే హ్యూరిస్టిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అలో చేస్తున్నారు, అసిస్టింగ్ టు డిస్కవర్ అని చెప్పి. వాటిని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్గా హ్యూరిస్టిక్, HEURISTIC. నెక్స్ట్ ప్రిటెన్స్ అంటే మనము నమ్ముతూ ఉంటాం అన్నమాట. అంటే ఒక రియాలిటీ నుంచి దూరంగా ఉంటాం, దాని ఆపోజిట్ రియాలిటీ అన్నమాట. సో ప్రిటెన్స్ ఇస్ అన్రియాలిటీ, లైఫ్లో బతకడము. అండర్ డ్యూరస్ అంటే ఇది అండర్ ప్రెషర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. హీ కంటిన్యూడ్ స్టేరింగ్ అట్ ద ఎలిఫెంట్. స్టేరింగ్ అంటే ఏంటి? చూడడం అనమాట. ఇప్పుడు ఆడపిల్లలు మంచిగా ఆడడానికి కనపడితే వీ కంటిన్యూస్లీ స్టేర్ అట్ సమ్ వన్ అనమాట. అలా చూడడం కూడా అఫెన్స్. నెక్స్ట్ ABCD సెంటెన్స్, దట్ ఈస్ జంబుల్ సెంటెన్స్, CBAD. సో పొల్యూషన్ హ్యాస్ బికమ్ ఏ వెరీ కామన్ యట్ సీరియస్ ఇష్యూ ఇన్ టుడేస్ వరల్డ్ అని చెప్పి C, దాని తర్వాత A, దాని తర్వాత B, దాని తర్వాత A, దాని తర్వాత D. ఈ సెంటెన్సెస్ అనే జంబుల్ సెంటెన్స్ ఫ్రేమింగ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటే వెరీ డియర్ అనమాట, దగ్గరగా అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం అదే పనిగా చూసినట్లయితే నెక్స్ట్ మనము స్పెల్లింగ్ అనేది తప్పు ఇవ్వడం జరిగింది. సో ఈ స్పెల్లింగ్ చూసుకోండి. I'm very sorry, this happens in some cases.
సో ఓవరాల్ ఏంటంటే ఫర్దర్ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ సవిత ఈజ్ జాయినింగ్ అస్ ఫర్ లంచ్ టుడే అని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఈ యొక్క సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ సెంటెన్స్ ప్రకారం అడిగాడు అనమాట. ఏ విజిట్ టు లడాక్ ఈజ్ ఏ మస్ట్ దీస్ డేస్. ఇక్కడ విజిట్ అనేది చూసినట్లయితే టు లడాక్ అనేది రాయాల్సి ఉంటుంది. ఫ్లెక్ అంటే స్పాట్ అన్నమాట. నెక్స్ట్ ద మ్యాచ్ ఈజ్ బీయింగ్ వాచ్ టుడే బై మోర్ దాన్ 33 million పీపుల్ అంటున్నాడు. సో ఏదైతే మ్యాచ్ ఉందో దిస్ మ్యాచ్ ఈజ్ బీయింగ్ వాచ్ టుడే బై మోర్ దాన్ 33 million పీపుల్స్ వరల్డ్ వైడ్ అని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓవరాల్ ఏంట్రా అంటే ప్యాసివ్ సెంటెన్స్లో ఉంది. సో వాటిని ఈ విధంగా యాక్టివ్ సెంటెన్స్లో కూడా మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద సేమ్ ఈజ్ బీయింగ్ రిటర్న్, మీరు దాన్ని యాక్టివ్ వాయిస్లో పెట్టండి అనమాట. డైరెక్ట్ అండ్ అవుట్ స్పోకెన్ అంటే ఫోర్త్ రైట్ అనమాట. అంటే కరెక్ట్ డైరెక్ట్ మాట్లాడడము, ఏదన్నా ఫ్రాంక్గా ఫోర్త్ రైట్ ఉన్నది ఉన్నట్లే మాట్లాడేయడం అనమాట. నెక్స్ట్ ద ఫినాన్స్ మినిస్టర్ విల్ అనౌన్స్. ఇక్కడ ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తను ఈ విధంగా బడ్జెట్ అనేది అనౌన్స్ చేస్తుందంట. దాన్ని ప్యాసివ్ వాయిస్లో చూసినట్లయితే ద బడ్జెట్ విల్ బి అనౌన్స్డ్ బై ద ఫినాన్స్ మినిస్టర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్లాస్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. క్లాస్ టెస్ట్లో ద మోస్ట్ అర్జెంట్ ఏరియాస్ ఆఫ్ అటెన్షన్ అండ్ ఇమ్మీడియట్ యాక్షన్ ఆర్ న్యూట్రిషియస్. ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు ఆ విధంగా క్లాస్ టెస్ట్ అంటే రిఫ్లెక్ట్స్ ద హెల్త్ ఆఫ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫర్దర్ బయాస్ అగైనెస్ట్ ద ఫీమేల్ చైల్డ్ అంటే పాపే కావాలా అని బాబు కావాలని చెప్పి ఉంటుంది అనమాట వాళ్ళకి. డిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అనమాట. మినాస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రతిదీ మనం చూడాలి. జుడిషియస్ దాని ఆపోజిట్ అడిగాడు, ఫూలిష్ అని చెప్పి చెప్పుకోవచ్చు. టు పే లిప్ సర్వీస్ అంటే టు ఎక్స్ప్రెస్ లాయల్టీ, రెస్పెక్ట్ ఆర్ సపోర్ట్ ఫర్ సంథింగ్ అని చెప్పి. వాచింగ్ ద సెట్టింగ్ సన్ అండ్ ద ట్రాంక్విల్ సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ రిలాక్సెస్ మై మైండ్. సో ఓవరాల్ ఏంట్రా అంటే ఈ విధంగా ట్రాంక్విల్ అంటే శాంతింపజేయడం అనమాట. షీ విల్ బీ రైటింగ్ హర్ ఎగ్జామినేషన్ బై దిస్ టైమ్ టుమారో. ద చిల్డ్రన్ సాట్ ఆన్ ద టేబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ద చైర్స్ అనమాట. ఎక్కడ కూర్చున్నారు? ఆన్ ద టేబుల్స్ కూర్చున్నారు అనమాట. స్పెల్లింగ్ చూడండి. విచ్, విష్, వైప్, విట్. కమ్ అబౌట్ అంటే ఇట్స్ టు హ్యాపెన్ అనమాట. ఎవ్రీ డాగ్ హ్యాస్ హిస్ డే అంటే ఎవ్రీ వన్ హ్యాస్ గుడ్ లక్ ఆర్ సక్సెస్ అంటే పాయింట్ ఆఫ్ టైం అనమాట. అంటే ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అంటారు. సంథింగ్ దట్ ఈస్ పర్టైనింగ్ టు కాంట్రవర్సరీ అంటే ఇక్కడ పాలెమికల్ ఏదైతే ఉందో ఏదైతే అది ఆ సిచ్యువేషన్ అంతా ఎప్పుడు చూసినా ఒక ఫైటింగ్కి రిలేటెడ్ అని అనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే ఇన్కరెక్ట్లీ స్పెల్లింగ్ ట్రస్ట్ వర్ది కల్చరల్ సొల్యూషన్ అనేది తప్పు, మిగతావన్నీ కరెక్టే అనమాట. బోనఫైడ్ అన్ని. ఇన్ ద థియేటర్ ద ఆడియన్స్ త్రూ ఫ్లవర్స్ ఆన్ ద స్క్రీన్. ఇక్కడ ద ఫ్లవర్స్ వర్ థ్రోన్ బై ద ఆడియన్స్ అని చెప్పి ప్యాసివ్ ఫామ్లో ఉంది. ఇంపుడెంట్ అంటే ఇక్కడ పొలైట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వెరీ కేర్ఫుల్లీ ఐ స్టాక్ ద ట్రీ ఐ హ్యావ్ రెఫర్డ్ టు అండ్ అవాయిడింగ్ కాంటాక్ట్ విత్ ద క్రీపర్స్ ద అప్పర్ ట్రెండిల్స్. సో ఇక్కడ చూసుకోండి కన్సీల్మెంట్ ఇవన్నీ క్లాస్ టెస్ట్ రిలేటెడ్ అనమాట. ఒక సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎ పర్సన్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ లైట్ ఆర్ మోరల్ ఇన్స్పిరేషన్ అడిగాడు. అంటే దాని మీనింగ్ ఏంట్రా అంటే లూమినరీ అనమాట. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఎవరికైతే మోరల్ ఇన్స్పిరేషన్ అనేది ఉంటుందో ఈ విధంగా ఇంటలెక్చువల్ లైట్ అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. దిస్ రూల్ ఈజ్ నెససరీ టు మెయింటైన్ డిసిప్లిన్ అంటే ఇక్కడ నెససరీ అనే స్పెల్లింగ్ అనేది తప్పు ఇవ్వడం జరిగింది. ఇది SSARY అనమాట. వీ లవ్ టు గో టు ద సీ అనమాట. సముద్రానికి వెళ్ళడానికి ఇష్టపడతారంట. ఫ్రీడము, బోర్డము, కింగ్డము, విజ్డమ్. స్పెల్లింగ్ అడిగాడు. రియా అండ్ హీనా ఆర్ బోత్ గ్రేట్ డాన్సర్స్ బట్ రియా ఈజ్ ద బెస్ట్ అని చెప్పి సూపర్లేటివ్ ఫామ్లో చెప్తున్నాడు. ఇక్కడ ABCD జంబుల్ సెంటెన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ACBD ఈజ్ ద రైట్ సీక్వెన్స్. మీరు ఫ్రేమ్ చేసి చూడండి. నెక్స్ట్ విలియం షేక్స్పియర్ మరియు క్రిస్టోఫర్ మార్లోవే వాళ్ళందరూ ద 2 గ్రేట్ ప్లే రైట్స్ అంట. మంచిగా వాళ్ళు ప్లే రైట్స్ అనేది రాస్తారు డ్రామా లాగా. సో ఎలిజబెత్ టైంలో క్వీన్ వర్ లివింగ్ ఇన్ ద సేమ్ టైం పీరియడ్ ఆఫ్ కాంటెంపరీస్.
ఒక పక్కన అంటే ఉండేవాళ్ళు అనమాట ఆ టైంలో. సో ఇక్కడ క్లాస్ టెస్ట్ చూసినట్లే వాల్యూ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద స్టోరీ గ్రాస్ ఓపర్ గురించి దట్ దే రియలైజ్ ద వర్త్ ఆఫ్ హార్డ్ వర్క్ వాళ్ళకు తెలుసంట. నెగటివ్ ట్రైట్ హియర్ వైల్ ఎంఫసైజింగ్ ఆన్ ద పాజిటివ్ నోట్ అని చెప్పి మనం చూడొచ్చు. నిషా పార్టిసిపేట్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ యాక్టివిటీ అండ్ ఇన్ ఆల్ ఫంక్షన్స్ హెల్డ్ ఇన్ ద స్కూల్ యాజ్ షీ హ్యాస్ మెనీ స్కిల్స్ అని చెప్పి ఇక్కడ వర్సటైల్ పర్సనాలిటీ అనమాట. అంటే తనకు అన్నీ వస్తాయన్నమాట, ఏ పనైనా ఈజీగా చేసేస్తుంది. మల్టీ టాలెంటెడ్ అంటారు మామూలుగా అయితే. సో ఈ విధంగా మనము క్లాస్ టెస్ట్ ఈజీగా గుర్తుపెట్టుకోండి. ప్లస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. మిస్ ద బోట్ అంటే ఇడియం అనమాట, అంటే ఒక ఆపర్చునిటీ మిస్ చేసుకోవడం అనమాట. ఆన్ క్లౌడ్ నైన్ అంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఆల్ఫ్రెడ్ డాక్టర్ ట్రీటెడ్ రోహాన్ ఫర్ హిస్ ఫీవర్ అనమాట. ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్లో చూసినట్లయితే రోహాన్ వాజ్ ట్రీటెడ్ బై ఆల్ఫ్రెడ్స్ డాక్టర్ ఫర్ హిస్ ఫీవర్ అనేది మనం ప్యాసివ్ ఫామ్లో చూడొచ్చు. ఇట్ వాజ్ డిఫికల్ట్ టు కన్విక్ట్ హిమ్ ఆఫ్ ద ఫాల్సిటీ ఆఫ్ హిస్ బిలీఫ్స్ అనమాట. అంటే ఇక్కడ కన్విక్ట్ అనేది చూసారా. సో కన్విక్ట్ అనే దాన్ని మనం చూసినట్లయితే ఈ కన్విక్షన్ అంటారనమాట, అంటే నమ్మకం. ఇట్ వాజ్ డిఫికల్ట్ టు కన్విక్ట్ హిమ్ ఆఫ్ ద ఫాల్సిటీ ఆఫ్ హిస్ బిలీఫ్. తన యొక్క నమ్మకాలని మనము కన్విక్ట్ చేయడం చాలా డిఫికల్టీ అంట. కన్విక్ట్ ఇంకా సినానిమ్స్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మెనీ టైమ్స్ ఇన్నోవేషన్ స్టార్ట్స్ విత్ ద క్రియేటివ్ స్పార్క్ అండ్ ద ఎండ్యూరింగ్ ప్యాషన్ ఆఫ్ ఎ సింగిల్ ఇండివిజువల్. ఈ ఇన్నోవేషన్ ఇంజీనియస్ అంటారనమాట. క్యాండిడ్ బిహేవియర్, ఇది కూడా ఇన్నోవేషన్ అనమాట. సో ఈ ఇన్నోవేషన్ రావాలంటే మనలో ఒక స్పార్క్ అనేది ఉండాలి. అది లేకుంటే ఆ పర్సనాలిటీలో బయటికి రాలేడనమాట. టు డిస్ప్యూట్ యాంగ్రీలీ అంటే ర్యాంగిల్ అంటారనమాట, అంటే గొడవ పడ్డము కోపంగా. ద చిల్డ్రన్ ఓపెన్స్ ద డోర్ సైలెంట్లీ ఎస్టర్డే అనమాట. ఓపెన్ ద డోర్ అనమాట. అరైన్ అంటే ప్రాసిక్యూట్ అనమాట. కమ్లీ అంటే గ్రొటెస్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు. స్పెల్లింగ్ చూడండి, క్వేర్, బ్రాగ్, రాస్కెల్, యాంటీబాడీస్ అనేది మనం చూడొచ్చు. ఇక్కడ ఏబిసిడి సెంటెన్స్, ఏడిసిబి అనేది కరెక్ట్ ఫ్రేమింగ్ ఆఫ్ సెంటెన్సెస్ అనమాట. బ్రేక్ ఎ లెగ్ అంటే విష్ సమ్వన్ గుడ్ లక్ అనమాట. నెక్స్ట్, దెర్ ఆర్ సమ్ టెక్నాలజీస్ అవైలబుల్ టుడే దట్ మేక్ ఎ నోట్బుక్ డిస్పెన్సబుల్ అని చెప్పి దాన్ని మనము ఎసెన్షియల్గా కూడా చెప్పుకోవచ్చు అనమాట. స్పెల్లింగ్ అడిగాడు, స్పెల్లింగ్లో కాన్సన్ట్రేట్, డొమిసైల్, కస్టమరీ, టాక్టైల్ అనమాట. నెక్స్ట్, ద ఫ్లైయర్ ఫర్ ద ఇంటర్నేషనల్ సింపోజియం ఈజ్ బీయింగ్ సెండ్ బై ద స్టూడెంట్స్ టు ఇన్స్టిట్యూట్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో దీన్ని మనం చూసినట్లయితే ప్యాసివ్ ఫామ్లో ద స్టూడెంట్స్ ఆర్ సెండింగ్ ద ఫ్లైయర్ ఫర్ ద ఇంటర్నేషనల్ సింపోజియం టు ఇన్స్టిట్యూట్ ఆల్ ఓవర్ ద కంట్రీ అనేది చూడొచ్చు. నెక్స్ట్, ఇట్స్ ఆగస్ట్ 1992 ఇష్యూ ద హైలీ రెస్పెక్టెడ్ బ్రిటిష్ ఎవరైతే ఉన్నారో జర్నల్ ఆఫ్ అడిక్షన్ డిస్క్రైబ్స్ 3 అన్యూజువల్ కేసెస్ ఆఫ్ క్యారెట్ డిపెండెన్స్. సో వాటి గురించి ఒక సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనము ఫర్దర్ చూసినట్లయితే రీఇన్ఫోర్స్ అంటే స్ట్రెంగ్తెన్ చేయడం అనమాట. ఏదైనా కానీ ఒక బెటాలియన్ని రీఇన్ఫోర్స్ చేయడం అంటే రిఫార్మ్ చేయడం అనమాట. దాన్ని మనం ఆపోజిట్లో వీకెన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అడ్మైర్ అంటే అప్రిషియేట్ చేయడం అనమాట, పొగడము. షీ వాజ్ నెయిదర్ రైట్ నార్ రాంగ్ అని అడిగాడు. సో ఇక్కడ నెయిదర్ ఫాలోడ్ బై నార్ అనేది రావడం జరుగుతుంది. క్లాస్ టెస్ట్లో చూసినట్లయితే మ్యాసివ్ అంటే పెద్దగా అనమాట. మ్యాసివ్ డోమ్ అంటారు, అంటే ఈ విధంగా ఈ హాల్ ఆఫ్ ధర్మ ఏదైతే ఉందో పెద్దగా కట్టారంట. ద డెలికేట్ అంటే ఇక్కడ ఎలిగాన్స్ అని ఉందా, ఎలిగాన్స్ ఆఫ్ ద డోమ్ అంటే దాని యొక్క గొప్పదనం అనమాట. అది ఎలా షేప్లో ఉందంటే సర్క్యులర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈక్వల్ వితౌట్ మోడరేటింగ్ హెడ్ అనమాట. ఈక్వల్స్, సో డిబేటింగ్ ఇష్యూ ఓపెన్లీ అండ్ వితౌట్ ఫియర్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అట్ ఇట్స్ జెనిత్. ఆ ఎక్స్ప్రెషన్ అనేది మనం ఒక పీక్ లెవెల్లో, జెనిత్ అంటే పీక్ లెవెల్లో ఉంటుందంట ఆ ఎక్స్ప్రెషన్ అక్కడ. ప్రొఫెస్ అంటే డిక్లేర్ అనమాట. ఇన్కరెక్ట్లీ స్పెల్లింగ్ చూడండి, క్యూ, క్వారంటైన్, గ్యారంటీ, గ్లామర్ అనేది మనం చూడొచ్చు. ఈ పీస్ ఆఫ్ కేక్ అంటే ఇట్లా చిటికలో చేస్తారంటారు, ఈజీ టాస్క్ అంటారు. నాకు ఇది పీస్ ఆఫ్ కేక్ రా, పెట్టుకుంటే కరిగిపోతుందని. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే కోచ్ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ నర్వస్ ఆన్ సీయింగ్ ద టీమ్ పర్ఫార్మింగ్ పూర్లీ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్. అంటే ఇక్కడ హార్ట్ స్కిప్ట్ ఎ బీట్ అనమాట దాని మీనింగ్.
సో నెక్స్ట్ ఏంట్రా అంటే దివాళీ స్వీట్స్ వర్ బీయింగ్ ప్రిపేర్డ్ బై అవర్ గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ వాజ్ ప్రిపేరింగ్ దివాళీ స్వీట్స్. ఇది యాక్టివ్ ఫామ్. సో ఏబిసిడి సెంటెన్సెస్ చూడండి, దాని తగ్గట్టుగా ఫ్రేమ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో యూ కెన్ డూ దాట్, ఇట్స్ వెరీ ఈజీ. కామెంట్ సెక్షన్లో ఆ సెంటెన్స్ ఏంటి అనేది పూర్తిగా రాయండి. నెక్స్ట్, వీ వుడ్ హ్యావ్ లవ్ టు స్టే ఇన్నసెంట్ లైక్ చిల్డ్రన్ ఆల్ అవర్ లైఫ్స్. చిన్నపిల్లల్లాగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారంట. ద మహాత్మా గాంధీ మన్రేగా అంటారనమాట. ఇది మనం చూసినట్లయితే ఎన్హాన్సింగ్ లైవ్లీహుడ్ కోసం దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. వ్యానిటీ అంటే కన్సీట్ అంటారనమాట. కన్సీట్ సినానిమ్ ఇంకా మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎకానమిక్స్, ఫిలాసఫీ, సైకాలజీ, జియోగ్రఫీ ఇవన్నీ మనం చూడొచ్చు. డివాస్టేట్ అంటే డిస్ట్రాయ్ చేయడం అనమాట. దిస్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఇక్కడ మనం చూసినట్లయితే విల్ బీ ఫేమస్ అని చెప్తున్నాడు అనమాట. బీసీడిఏ అనేది సెంటెన్స్ యొక్క ఫ్రేమింగ్ మీరు చూసుకోండి. బి అంటే కోవిడ్-19 చేంజ్ అని వస్తుంది. నెక్స్ట్ సి, వన్ ఆఫ్ ద మోస్ట్ అఫెక్టెడ్ ఏరియాస్ ఇస్ ఎడ్యుకేషన్ అని చెప్పుకోవచ్చు. జీల్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. బర్నింగ్ ఎంతూజియాజం, ప్యాషన్, అడోర్ అని కూడా చెప్పుకోవచ్చు మనము. విష్ణు అండ్ ఫ్యామిలీ ఆర్ లుకింగ్ అరౌండ్ ఇంటూ అని లుకింగ్ అరౌండ్ అనే బదులు ఆర్ లుకింగ్ ఇంటూ అనేది బెటర్ ఆప్షన్ అనమాట. ద మేనేజర్ డిడ్ నాట్ గో టు అని రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే డిడ్ తర్వాత V1 ఫామ్ రాయాల్సి ఉంటుంది. ఐ బ్రోక్ అవే ఫ్రమ్ దేర్ సొలిసిటస్ అంటే కన్సిడరబుల్ లేదా గ్రిప్ అనమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే దాన్ని కన్సిడరేట్ అంటే నెక్స్ట్ హీడ్లెస్, నెగ్లెక్ట్ఫుల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. దాని యొక్క సినానిమ్ మీనింగ్ అనమాట. ఐ రిమెంబర్ వివిడ్ ద లాస్ట్ రోడ్ ట్రిప్ వీ హ్యాడ్ బిఫోర్ ద పాండమిక్ హిట్ అని ఇవ్వడం జరిగింది. హిట్ ద బుక్స్ అంటే టు స్టడీ వెరీ హార్డ్ అనమాట. స్క్వాలిడ్ అంటే క్లీన్ అని చెప్పుకోవచ్చు. ఫర్దర్ క్లెయిమ్స్ హ్యావ్ బీన్ మేడ్ దట్ వ్యాక్సిన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సర్టెన్ అడ్వర్స్ హెల్త్ అంటే ఎప్పుడైనా బాగలేకుండా పోతే అప్పుడు వ్యాక్సిన్సే హెల్ప్ అవుతాయంట. లైక్ చికెన్ పాక్స్ ఇలాంటివి వచ్చినప్పుడు. వాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ మెర్క్యూరీ పాయిజనింగ్ వల్ల బిట్వీన్ ఆటిజం. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఫర్ ఇన్స్టాన్సెస్ అని దెమ్సెల్వ్స్ అనేది ఈ విధంగా క్లాస్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఏబిసిడీలో ఈజీగా కనిపెట్టేస్తారు. ఇట్స్ ఆల్ గ్రీక్ టు మీ అంటే నాకు ఏం అర్థం కావట్లేదు, నువ్వేం చెప్తున్నావు, నాకు అన్నీ పైన ఎగిరిపోతూ ఉన్నాయి అంటారనమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ లిటిల్ డిడ్ హిమ్ నో దాట్ ద రిజల్ట్స్ విల్ కమ్ అవుట్ వర్సన్ దాన్ ఎక్స్పెక్టెడ్ అని ఈ విధంగా ఒక సెంటెన్స్ అనేది రావడం జరిగింది. సో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ వాట్ ఎవర్ ద సెంటెన్స్ హ్యాస్ బీన్ గివెన్. నెక్స్ట్, యాజ్ ఐ రివ్యూ ద ఈవెంట్స్ ఆఫ్ మై పాస్ట్ లైఫ్ ఐ రియలైజ్ హౌ సబ్టల్ ఆర్ ద ఇన్ఫ్లుయెన్సెస్ దట్ షేప్ అవర్ డిస్టైన్స్ అని ఈ విధంగా సబ్టల్ అనే వర్డ్ మధ్యలో మిస్ చేశాడనమాట. ద లాయర్ హ్యాడ్ ప్రజెంటెడ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ వెల్. సో ఇక్కడ ఏంటంటే మనము ఏదైతే ఉన్నాయో దాన్ని ప్యాసివ్ వాయిస్లో రాయాల్సి ఉంటుంది. ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ హ్యాడ్ బీన్ అనేది రావడం జరుగుతుంది దీనికి. హీ ఆస్క్డ్ అస్ వెన్ ఆర్ యూ రీచింగ్. హీ ఆస్క్డ్ అస్ వెన్ ఆర్ యూ రీచింగ్. దీన్ని మనము ఏదైతే ఉందో సెంటెన్స్, ఇది డైరెక్ట్ సెంటెన్స్లో ఉంది. మీరు నాకు ఈ కామెంట్ సెక్షన్లో పెట్టండి వాట్ ఈస్ ద ఇండైరెక్ట్ సెంటెన్స్ ఫర్ దిస్. ఎందుకంటే నేను రెండు అదే రాశాను. సో ఐ వాంట్ యూ గైస్ టు కామెంట్. సిన్స్ ఐ లైక్ హిమ్ ఎ లాట్ ఐ ఆస్క్డ్ హిమ్ అవుట్. సో తను నేను ఇష్టపడతాను కాబట్టి నేను తన్ని బయటికి రమ్మన్నానంట. షైలాక్ వాజ్ ఎ కట్ థ్రోట్ అండ్ వాజ్ నోన్ యాజ్ సమ్వన్ who was only interested in the amount of money that he could get from a situation అంటే. సో దీని ప్రకారము ఒక సిచ్యువేషన్ ఇవ్వడం జరిగింది, కట్ థ్రోట్ సిచ్యువేషన్ అనమాట. సో అంటే నెక్ టు నెక్ సిచ్యువేషన్ అనమాట. మెర్షనరీ ఎవరంటే, మెర్షనరీ అంటే ఏదైనా పని చేయడానికి, ఎవరినైనా చంపడానికైనా రెడీగా ఉంటారనమాట. అలాంటి పర్సనాలిటీస్ మెర్షనరీ అంటారనమాట. నెక్స్ట్, ఎవడైతే షైలాక్ ఉన్నాడో సో డబ్బుల కోసం ఈ విధంగా చంపడానికైనా కూడా ఏ పనైనా చేస్తాడంట. అతన్ని షైలాక్ని ఏమంటారు ఇక్కడ, మెర్షనరీ అని చెప్పుకోవచ్చు. సో ఎలా ఇవ్వడం జరిగిందంటే ఒక సెంటెన్సెస్ ఇస్తూ వాడు ఎలాంటోడు అని అడుగుతున్నాడు అనమాట. వాడు మెర్షనరీ టైప్ అనమాట. వీ విల్ నాట్ రిమైండ్ యూ అగైన్, యూ విల్ నాట్ బీ
రిమైండెడ్ బై అస్ అగైన్ చెప్పి ప్యాసివ్ వాయిస్. ద హీడ్లెస్ మాన్స్టర్ వింక్డ్ అట్ హర్ ఫ్రమ్ ఐస్ ఎంబెడెడ్ ఇన్ పడ్జీ షోల్డర్స్ అని చెప్పి మనం చూడొచ్చు అనమాట. సో దాని ప్రకారం మనము ఈ థిక్ బాడీడ్ అని చెప్పి మనం చూడొచ్చు. స్పెల్లింగ్ అడగడం జరిగింది. రిపల్సివ్, నాక్చురల్, స్కోర్ బోర్డు, ఇర్రెస్పెక్టివ్ అని చెప్పి. నెక్స్ట్ మనము ఒక సెంటెన్సెస్ మనం చూసినట్లయితే ఏ విధంగా అయితే ఇవ్వడం జరిగిందో ABCD. సో ఇంత పెద్ద సెంటెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు బెటర్ దీన్ని స్కిప్ చేసేసి లేట్గా మీరు చేయడానికి ట్రై చేయండి లాస్ట్లో. సో CADB ఈజ్ ద రైట్ ప్లేసెస్ అనమాట. సో ఈ బిట్ మీకు చిన్నగా ఇస్తే పర్లేదు, కానీ ఈ విధంగా ఇస్తే మాత్రం కన్ఫ్యూజన్ అవుతారు. మినిమం 2 నిమిషాలు వేస్ట్ చేస్తారనమాట. అలాంటి క్వశ్చన్ వదలడమే బెటరు మీకు రాకోకుంటే. ఇంగ్లీష్ అనేది ఈ జంబుల్ సెంటెన్సెస్లో మీ బ్రతుకులు చెప్పేస్తాను అనమాట. ఇట్ ఈస్ నాట్ వన్ డే బిజినెస్. నెక్స్ట్, మై బ్రదర్ ఈజ్ ఏ కనాజర్ ఆఫ్ ఫుడ్ అంటే చాలా ఇష్టపడతాడంట. సో ఇక్కడ మనము గవర్నమెంట్ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట, అతన్ని ఎక్కువగా ఫుడ్ని ఇష్టపడే వాళ్ళని. నెక్స్ట్, క్రొకడైల్ టీయర్స్ అంటే ముసలి కన్నీళ్ళు అనమాట. నాటకాలు ఆడుతూ అంటారు. ప్రిటెండెడ్ షో ఆఫ్ సారో అనమాట. టు హోల్డ్ గుడ్ అంటే టు రిమైన్ వ్యాలిడ్ అనమాట. అలే అంటే రిలీవ్ చేయడము. అంబిగ్యువస్ అంటే కన్ఫ్యూజన్ అనమాట. సర్టన్ అంటే ఆపోజిట్ డెఫినెట్గా అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే రమన్ హ్యాడ్ ఆల్వేస్ బీన్ అట్రాక్టెడ్ టు ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సౌండ్ అని చెప్పి. సో దీన్ని మనము అకస్టిక్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి సైంటిఫిక్ స్టడీనే. మ్యావరిక్ అంటే కన్ఫార్మిస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే పిచ్ అనమాట. క్వైంట్ అంటే క్వీర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆఫ్ మిడ్ ఫ్లైట్ అంట. ఇది క్లాస్ టెస్ట్ చూడండి. ఆన్ దాట్ ఫ్లైట్ అని చెప్పి చెప్తున్నాడు. సిన్స్ దెర్ వాజ్ ఆల్సో ఎ ఫ్లైట్ అంటున్నాడు. ఈవెన్ ఎనఫ్ అంటున్నాడు. ఎయిదర్ ల్యాండ్ అంటున్నాడు. ఇట్లా నెక్స్ట్ వామిటింగ్ అని చెప్పి కూడా చెప్తున్నాడు అనమాట. పుల్ ఏ లాంగ్ ఫేస్ అంటే టు లుక్ సాడ్ అనమాట, చాలా బాధాకరంగా కనపడడం. ఏ డైరీ ఎంట్రీ అంటే పర్సనల్ అకౌంట్గా మనం తెలుసుకోవాలి. మెనీ డాక్టర్స్ అడ్వైజ్ టు లివ్ ఇన్ ద కంట్రీ సైడ్ అని చెప్పి లివింగ్ ఇన్ ద కంట్రీ సైడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ట్రెకారస్ అంటే ఆపోజిట్. ట్రెకారస్ అంటే ఏంటి? మోసం చేయబడ్డం అనమాట. సో ఫెయిత్ఫుల్ అనేది నమ్మకంగా. ర్యాంపట్ అంటే బుల్వాక్. ఐ లాఫ్డ్ అట్ ద క్లౌన్ అన్నాడు. ద క్లౌన్ వాజ్ లాఫ్డ్ అట్ బై మీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ అ బ్యాడ్ హ్యాబిట్ టు టాక్ వైల్ సమ్వన్ ఈజ్ స్పీకింగ్ అంటే కఠిన్ అనమాట. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ట్రెకారస్, మ్యాలీషియస్, సెరెండిపిటీ, అక్వైంటెన్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఎలాంటిది అన్నీ నేను కరెక్ట్ ఇచ్చాను కాబట్టి ప్రాబ్లం లేదు. సో అలాంటి వాటిని కనుక్కోవాల్సి ఉంటుంది. సాక్రెడ్ అంటే ఏంటి? బాగా దైవాధీనంతో. ప్రొఫేన్ అంటే మనము అగెయినెస్ట్ అనమాట, దేవుడికి నమ్మకం లేకోకుండా అదీస్ట్ పర్సనాలిటీ అనమాట. ద యాక్షన్ ఆఫ్ ఎగ్జామినింగ్ విత్ కేర్ ఆర్ రీడింగ్ కేర్ఫుల్ అంటే పర్ యూజువల్ అనమాట. అంటే ఏదైనా మనం ఒక ఫైల్ పుటప్ చేస్తే దాన్ని వాళ్ళు బాగా స్క్రూటినైజ్ చేసి చేస్తారనమాట. జేన్ ఆస్టెన్ వాజ్ ఆల్రెడీ రైటింగ్ ఇన్ ద ఎర్లీ 1790s. సో ఇక్కడ దీంట్లో ఏ తప్పు ఉంది మనం కనుక్కోవాలా. ఆ ప్రిమైటివిజం అని ఉంది కదా, సో దీంట్లో ఏదైతే సెంటెన్స్లో తప్పు ఉందో దాన్ని మిస్టేక్ కనుక్కోవాలన్నమాట. అట్ ద పార్టీ రోహన్ వాజ్ ప్రిటెండింగ్ టు బీ వాట్ హీ ఈజ్ నాట్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఇన్వెస్టర్స్ ఫర్ హిజం అంటే ఏదైతే అతను కాదో అతనిలాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. హిపోక్రైట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అవర్ టీమ్ హ్యాస్ బీన్ డిఫీటెడ్ అన్నాడు. ద అపోజిషన్ హ్యాస్ డిఫీటెడ్ అవర్ టీమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద మేనేజర్ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ హ్యాస్ అన్లిమిటెడ్ నాలెడ్జ్ అంటే ఆమ్నిసైంట్ అంటారనమాట. అతనేమో ఆమ్నిసైంట్ లాగా బిహేవ్ చేస్తున్నాడు, కానీ అతను అంత లేదనమాట. దెర్ ఈజ్ అబండెంట్ అంటే దాని యొక్క ఆపోజిట్ అడిగాడు. అబండెంట్ అంటే ప్లెంటీ అంటారు, ఆపోజిట్ అయితే స్కేర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, దెర్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇన్ ద న్యూస్ పేపర్ అబౌట్ ద డేంజర్స్ టు అన్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఎన్విరాన్మెంట్ సంబంధించి టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ఫరవరి ద వెదర్ టర్న్ వెరీ మైల్డ్ అనమాట. సో ఎలా తయారైందంటే మైల్డ్గా తయారైంది, అంటే నార్మల్గా. వీ విల్ లీవ్ టువర్డ్స్ 6 AM అనేవాడు.
వీ విల్ లీవ్ అట్ అని రాయాల్సి ఉంటుంది. టువార్డ్స్ అనేది వాడకూడదు అనమాట. బెడ్ ఆఫ్ రోజెస్ అంటే ఇదేమన్నా లైఫ్ అనేది నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్ అంటారు. అంటే అంత ఈజీగా ఏముండదు, ముళ్ళు ఉంటాయి కానీ పూల అంటే పరుపులాగా ఉండదు అనమాట, పూల పరుపులాగా ఉండదు అంటున్నాడు అనమాట. ఈ సీజ్ అస్ కమింగ్ అండ్ అన్అవేర్. సో ఇక్కడ ఓవరాల్ ఏంటంటే హీ సా అస్ కమింగ్ అనేది వాడాల్సి ఉంటుందన్నమాట. క్లాస్ టెస్ట్ చూడండి, ఏ ఫ్యూ పీపుల్ అంటారు కానీ లెస్ పీపుల్ అనేది రాయకూడదు అనమాట. ఎందుకంటే ఫ్యూ అనేది కౌంటబుల్ నౌన్స్కి, లెస్ అనేది క్వాంటిటీకి యూజ్ చేయడం జరుగుతుంది. కన్ఫ్యూజ్డ్ విత్ మేకింగ్ మనీ, మెజర్ ఆఫ్ సక్సెస్. ఇక్కడ ఫర్దర్ సక్సెస్ఫుల్, సచ్ ఏ మ్యాన్ సక్సెస్ఫుల్ అని చెప్పి. నెక్స్ట్ హార్మనీ విత్ వన్ సెల్ఫ్ అంటే ఫ్రెండ్షిప్ విత్ వన్ సెల్ఫ్ అనమాట. సో ఈ విధంగా మనం చూడొచ్చు. హీ హ్యాడ్ టు ప్రిపేర్ ఫర్ హిస్ కాంపిటీషన్. మనం స్పెల్లింగ్ తప్పివ్వడం జరిగింది. ఫేమస్ అంటే చాలా ప్రామినెంట్ పర్సనాలిటీ అనమాట, అందరికీ తెలిసిన వాడు. ఆబ్స్క్యూర్ అనేది దాని యొక్క ఆపోజిట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్రివెంట్ వన్ సెల్ఫ్ విత్ రెస్పిరేటరీ డిసీజెస్ బై మెయింటైనింగ్ ఏ డిసిప్లైన్ లైఫ్ సెల్ఫ్ అన్నాడు. సో ఇక్కడ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందో వాటిలో తప్పు ఏది ఉందో కనుక్కోండి. హీ హ్యాడ్ టు ప్రిపేర్ ఫర్ హిస్ కాంపిటీషన్. స్పెల్లింగ్ రిపీట్ అయింది, నో వరీ. నెక్స్ట్ మనం చూసినట్లయితే బ్యాంటర్ అంటే రీపార్టీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వాట్ ఇస్ ద అదర్ సినానిమ్స్ ఫర్ రీపార్టీ. నెక్స్ట్ దే హ్యాడ్ ఈటెన్ ఏదైతే ఉందో ఇక్కడ ఈట్ అనేది మనం చూసినట్లయితే స్పెల్లింగ్ దే హ్యాడ్ ఈటెన్ అనేది రాయాల్సి ఉంటుంది. ముందు దాంట్లో ఈట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇట్ ఈస్ కరెక్ట్ సెంటెన్స్. ఒక్కొక్కసారి ఈటెన్ బదులు ఈట్ ఇస్తాడనమాట. ఈట్, ఎయిట్, ఈటెన్. హ్యాడ్ తర్వాత V3 రాయాల్సి ఉంటుంది. అన్సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఇన్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ అంటే దాన్ని మనం ఆల్ట్రూయిజం అని చెప్పి చెప్పుకోవచ్చు. వైట్ ఎలిఫెంట్ అంటే కాస్ట్లీగా ఉంటుంది బట్ యూజ్లెస్ పొజిషన్ అనమాట. ఇప్పుడు మనకు తెలుసు కొన్ని బండ్లు ఉంటాయి, అవి పెట్టుకున్నా కూడా అది కాస్ట్లీ, ఒకసారి పోయేదానికి దాంట్లో మనము పెద్దగా ప్రాఫిట్ ఉండదు అనమాట. యూ కాంట్ టేక్ దట్ మచ్ బెనిఫిట్. యారీస్ ఈజ్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ ద జోడియాక్ అంటే ఇక్కడ స్పెల్లింగ్ ఎర్రర్ అడగడం జరిగింది. వన్ థింగ్ దట్ కెన్ బి డివైడెడ్ అంటే డివిజిబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఆల్ ఎంప్లాయీస్ అబౌట్ ద ఇన్సిడెంట్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ద క్యాంటీన్ ఎస్టర్డే. సో ఇక్కడ ఆల్ ద ఎంప్లాయీస్ ఆర్ గోయింగ్ టు బి ఆస్డ్ అని చెప్పి చెప్తున్నాడు. ఇది ప్యాసివ్ ఫామ్లో చెప్పుకోవచ్చు. టు పుట్ సమ్వన్స్ బ్యాకప్ అంటే టు ఇరిటేట్ సమ్వన్ అనమాట. నెక్స్ట్ స్పెల్లింగ్ చూడండి, గ్రాండియర్, రైవల్రీ, ఇట్లా డిఫరెంట్ స్పెల్లింగ్స్ అడిగాడు. సో ఇక్కడ ద డోర్ వాజ్ ఓపెన్డ్ బై అన్నాడు, చిల్డ్రన్ ఓపెన్ ద డోర్ అని చెప్పి ఒక యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చూసుకోండి. ఆస్ట్రీ అంటే దాని ఆపోజిట్, దాని సినానిమస్ టర్న్ అనమాట, అంటే వెనకల అనమాట. సో ఇక్కడ ద మినిస్టర్ అనౌన్స్ ద బ్రిడ్జ్ వుడ్ కన్స్ట్రక్టెడ్ అన్నాడు. సో ఇక్కడ కన్స్ట్రక్ట్ ఏదైతే ఇచ్చాడో దాన్ని బేస్ చేసుకొని వుడ్ ఏమని అనౌన్స్ చేశాడు, ఆల్ వుడ్ బి కన్స్ట్రక్టెడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఒక కాంప్రిహెన్సివ్ డిస్ప్యూట్ అనేది ఒక క్లాస్ టెస్ట్ ఫిలప్ ద బ్లాంక్స్ అడిగాడు అనమాట. 2 ఆస్ట్రానమర్స్ గురించి, ఎవరైతే కెప్లరు, గెలీలియో గురించి చెప్పడం జరిగింది. ఇది DCBA సెంటెన్స్ చూసుకోండి. యాక్ట్రెస్ డాటర్ ఈజ్ జస్ట్ ఎ చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్ అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యాక్ట్రెస్ యొక్క డాటర్ ఎవరైతే ఉందో ద చిప్ ఆఫ్ ఓల్డ్ బ్లాక్ అంటే ఎక్స్పీరియన్స్ అనమాట. వాళ్ళు పులి కడుపున పులిగే పుడుతుందని చెప్పుకోవచ్చు అనమాట. దో హీ ఈజ్ స్టౌట్ హీ రన్స్ ఫాస్ట్ అనమాట. ఎంత స్టౌట్గా ఉన్నా కూడా తను చాలా ఫాస్ట్గా పరిగెడతాడు అని. ఎంత లేజీగా కనపడినా కూడా పరిగెత్తేటప్పుడు మాత్రం బాగా పరిగెడతాడు. సలాండర్ సాట్ ఫర్ ఎ వైల్ హోల్డింగ్ ద టెలిఫోన్ అండ్ లుక్డ్ స్టాక్డ్ ఆన్ ద డెస్క్. నెక్స్ట్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్, డ్రాప్డ్ దెమ్ ఇన్ ఏ డెస్క్ డ్రాయర్ అని చెప్పి క్లాస్ టెస్ట్ మనం చూడొచ్చు. లీడ్ అంటే ఒకరిని మనం లీడ్ చేస్తూ ఉండడము, ఇంకొకరు ఫాలో అవుతుంటారు, ఆపోజిట్ దాన్ని ఫాలో అని చెప్పి చెప్పుకోవచ్చు. వాడేం లీడర్ కాదు లీడ్ అయ్యేకి. సాల్యూబ్రియస్ అంటే బెనిఫిషియల్ అనమాట. డిస్పైర్ అంటే కోరిక, ఇక్కడ మనము కన్నీరు మున్నీరు కావడం అనమాట. డిస్పైర్ అంటే ఆపోజిట్ ఆఫ్ హోప్ అని చెప్పుకోవచ్చు అనమాట. గిఫ్టింగ్ ఈజ్ జనరలీ టేకెన్ టు బీ ద ఈజియెస్ట్ యాక్ట్ టు పర్ఫామ్ అని చెప్పి చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఇన్ యువర్ పొసెషన్, నీ చేతిలో ఉండేది అని చెప్పి.
నెక్స్ట్ ABCD sentences, jumble sentences, CDAB is the right answer. When you have worked out this sum, you may went out to play. సో ఇక్కడ గో ఏదైతే ఉందో దాన్ని మనం చూసినట్లయితే యూ మే గో అవుట్ టు ప్లే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వెంట్ అనేది రాయకూడదు, ఎందుకంటే ఇవన్నీ సెంటెన్సెస్ హ్యావ్ వర్క్డ్ అని ఉంది కదా, ఇట్ ఈస్ ఇన్ ప్రెజెంట్ టెన్స్. సో యూ హ్యావ్ టు రైట్ ఇక్కడ గో తర్వాత వెంట్ అనేది రాయకూడదు, ఖచ్చితంగా ఈ వెంట్ బదులు గో అనేది రాయాల్సి ఉంటుంది. ఒకవేళ హ్యాడ్ వర్క్డ్ అని ఉంటే ఖచ్చితంగా మనం వెంట్ అని పెట్టచ్చు అనమాట, అది డిఫరెన్స్. గోయింగ్ టు ద వీక్లీ మార్కెట్ ఇన్ ఎవ్రీ ట్యూస్డే, ఇక్కడ ఎన్ బదులు మనము ఆన్ ఎవ్రీ ట్యూస్డే అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. బీ లైక్ చాక్ అండ్ చీజ్ అంటే చాకు మరియు చీజ్ అనేది డిఫరెంట్ థింగ్స్ అనమాట. స్పెల్లింగు ఐటినరీ అంటే ఎప్పుడైతే మనం ట్రావెల్ ప్లాన్ చేస్తామో మన యొక్క వెజిటేరియన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ట్రావెలింగ్ మన ఐటినరీ పంపించాల్సి ఉంటుంది ట్రావెల్ ఏజెంట్కి. క్యాంగరూ, అంబిగ్యువస్, వివాషియస్ అని మనం చూడొచ్చు అనమాట. స్పెల్లింగ్ ఆడియన్స్, అటెండెన్స్, కాంప్రిహెన్షన్, కాంపిటెన్స్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ ద పీపుల్ విల్ మేక్ హిమ్ ద లీడర్ అంటే హీ విల్ బి మేడ్ ద లీడర్ బై ద పీపుల్ అంటున్నాడు. ఐ హ్యాడ్ గెట్ బ్యాక్ ఫ్రమ్ హైదరాబాద్ లాస్ట్ మంత్ అన్నాడు, గాట్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. హీ రిక్వెస్టెడ్ ద బ్యాంక్ టు గివ్ హిమ్ మోర్ దాన్ యాజ్ అట్ ప్రజెంట్ హీ వాజ్ అనేబుల్ టు పే హిస్ డెప్ట్స్ అంటున్నాడు. అంటే బ్యాంక్రప్ట్ అనమాట, అంటే పాపర్ అయిపోవడం అనమాట. వాడు ఎప్పుడైతే అప్పులు తీర్చలేకపోతాడో వాడిని మనం ఇన్సొలెన్స్ అని చెప్పుకోవచ్చు, ఇన్సాల్వెంట్ అంటారు అనమాట. షీలా హ్యాస్ బీన్ ట్రయింగ్ అనేది రాయాల్సి ఉంటుంది ఎప్పుడైతే సిన్స్ ఫర్ అనేది వాడతామో. చెప్పాను నేను ఆల్రెడీ, ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు సెంటెన్స్ అనేది ఏదైతే ఇవ్వడం జరిగిందో ABCD ఆప్షన్స్ కూడా కంపేర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇట్ వాజ్ అపారెంట్ దట్ ద గర్ల్ వాజ్ హెడింగ్ ఫర్ అని చెప్పుకోవచ్చు. హెడింగ్ ఇంటూ కాదు, హెడింగ్ ఫర్ అంటే ఎక్కడికి వెళ్తుంది, షీఈ్ హెడింగ్ ఫర్ ద అమెరికా. హీ ఈజ్ ఎ నైట్ ఇన్ షైనింగ్ ఆర్మర్ అని చెప్పుకోవచ్చు. ఐ నో హిమ్ అంటే హీ ఈజ్ నోన్ టు మీ అనేది ప్యాసివ్ ఫాము. మహాత్మా గాంధీ ఈజ్ అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ అని చెప్పుకోవచ్చు. జీ తర్వాత ఖచ్చితంగా సూపర్లేటివ్ ఫామ్ మోస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. వ్యాక్స్ ఆపోజిట్ వెయిన్ అనమాట. డార్క్ హార్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్ అనమాట, అంటే వాడు నన్ను కూడా అనుకోలేదు వాడు అంత బాగా చేస్తాడని హీస్ ఎ బ్లడీ డార్క్ హార్స్ మ్యాన్, వాడు అంత బాగా టాలెంట్ ఉంది అని. ఇక్కడ సల్కింగ్ ఓవర్ మై ఫెయిల్యూర్, మై సమ్మర్ మంత్స్ బెకనింగ్, తప్పినన్. నెక్స్ట్ ఈ హిస్సింగ్ సౌండ్ అనమాట. సో ఇవన్నీ ఏంట్రా అంటే ఈ ఏవైతే ఉన్నాయో మొత్తం ఇలాంటి క్లాస్ టెస్ట్ అనేది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలన్నమాట. జంబుల్ సెంటెన్స్ చూడండి, CDAB. ద క్రికెటర్ ఈజ్ ఇన్ సబ్లైమ్ ఫామ్ అంటే సబ్లైమ్ అంటే ఏంటి, ఇన్ఫీరియర్ ఫామ్ అనమాట, అంటే కొద్దిగా కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోవడం అనమాట, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండడం. హీ ఈజ్ గ్రీన్ ఐడ్ విత్ హిస్ సక్సెస్ అంటే జలస్ అని చెప్పుకోవచ్చు అనమాట. తో తన యొక్క సక్సెస్కి జలస్ ఫీల్ అవుతుందంట తన ఫ్రెండ్. బోల్డ్నెస్ అంటే బ్రేవరీ అని చెప్పుకోవచ్చు. ద నేషనల్ ఫ్లాగ్ వాస్ హాయిస్టెడ్ బై ద మినిస్టర్ అంటే ద మినిస్టర్ హాయిస్టెడ్ ద నేషనల్ ఫ్లాగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అడగడం జరిగింది. టిబెట్ వాజ్ రూల్డ్ బై ద థియోరక్రసీ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్ అండర్ నామినల్ సూజర్నిటీ, స్పెల్లింగ్ అడగడం జరిగింది, చూసుకోండి. ఏదైతే స్పెల్లింగ్ సుజరైనిటీ ఇవ్వడం జరిగిందో ఇక్కడ తప్పు ఇచ్చాడు, ఇక్కడ రైట్ ఇచ్చారు. చిల్డ్రన్ లైక్ టు ప్లే గేమ్స్ ఆల్ ద టైమ్ అంటున్నాడు. గేమ్స్ ఆర్ లైక్ టు బీ ప్లేడ్ బై చిల్డ్రన్ ఆల్ ద టైమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎమిగ్రాంట్ అంటే ఎవరైతే హూ లీవ్స్ హిజ్ ఓన్ కంట్రీ, వేరే దేశంలో సెటిల్ అయిపోతాడో. ద లిటిగెంట్ వాచ్డ్ ద జ్యూస్ వుడ్ ప్రివెయిల్ అంటే దాన్ని పిటిషనర్ అంటారనమాట. చార్లీ హార్స్ అంటే క్రాంప్ అని చెప్పుకోవచ్చు. ద ప్లేయర్స్ సీమ్ టు బీ సఫరింగ్ ఫ్రమ్ ఎగ్జర్షన్ అంటే ఇన్యాక్షన్ అనమాట. అబ్డికేటెడ్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ ఆర్డర్ టు రీస్టోర్ పీస్ జార్ రినౌన్స్డ్ ద థ్రోన్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిస్ ఫస్ట్ కజిన్ అంటే అబ్డికేట్ చేయడం అనమాట. ప్రేరణ ఈజ్ ఇన్ ఏ గ్రేట్ డైలమ్మా అబౌట్ వెదర్ టు గో ఫర్ ద పార్టీ ఆర్ నాట్ అని నెక్స్ట్ ద ప్యానల్ విల్ పబ్లిష్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ బై ద నెక్స్ట్ వీక్ అని చెప్తున్నాడు. ఫర్ ద టైమ్ బీయింగ్ ద లిబరల్స్ సీమ్స్ టు హ్యావ్ క్యారీడ్ ద డే విన్నింగ్ అని చెప్తున్నాడు. డెసిడరేట్ అంటే దాన్ని కన్సిడరేట్గా మనం తెలుసుకోవాలి, ఆపోజిట్ డిస్రిగార్డ్ అనమాట.
వన్ మస్ట్ కేర్ యాజ్ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ పాసిబుల్ అంటే ఇక్కడ యాజ్ మచ్ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి సెంటెన్స్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. స్పెల్లింగ్స్ చూడండి. నెక్స్ట్ మనము క్లాస్ టెస్ట్, ఆల్టర్నేటివ్, వాక్డ్, అపార్ట్, ఆఫ్, ఓపెన్, ఫెకేడ్, ఐసి ఇవన్నీ మనము ఈ సెంటెన్సెస్లో ఖచ్చితంగా క్లాస్ టెస్ట్ చూసుకోండి. లాస్టింగ్ ఫర్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ అంటే ఎఫీమెరల్ అంటారు అనమాట. ఒక తక్కువ డ్యూరేషన్ మాత్రమే మనం చూడొచ్చు అనమాట. స్పెల్లింగ్ ప్రివాలెంట్, ఇన్క్రెడిబుల్ అంటే విచ్ కెనాట్ బి బిలీవ్డ్ అనమాట. బ్యాఫ్లింగ్, అడాషియస్ ఇవన్నీ. ఆడమెంట్ పర్సనాలిటీ అంటే స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఇప్పుడు నేను ఈ వీడియో అయిపోగొట్టేంత వరకు ఖచ్చితంగా నేను ఇట్లనే కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఆడమెంట్ పర్సనాలిటీ. అదే ఓపికతో మీరు వినగలగరా? వినాలి అంతే. ఎన్ని వింటారో అన్ని తెలుస్తాయి. ఎగ్జామ్లో కూర్చుంటే ఈసారి మాకు చెప్పాడు, ఖచ్చితంగా మేము విన్నాము అనే ఒక నమ్మకం మీకు ఉంటుందన్నమాట. లేకుంటే ఏదో స్కిప్ చేసుకుంటే వెళ్ళిపోతే ఏముండదు. ఓపిక పెట్టుకోవాలి. ఎందుకంటే నేను మోటివేషన్ అవసరం లే, కంటెంట్ ఇస్తే చాలు. మోటివేటెడ్ ఆల్రెడీ మీరు మోటివేటెడే. నెక్స్ట్ హిస్ స్ట్రాటజీ ఈజ్ టు ప్రొట్రాక్ట్ కాదు, ప్రొలాంగ్ అనమాట. నెగోషియేషన్స్ అంటే ఏదో మాట్లాడుతున్నాడో ప్రొలాంగ్ చేస్తుంటాడు, సాగదీస్తాడు. ఎంతవరకు అయితే ఎనిమి ఉన్నాడో ఎగ్జాస్ట్ అయిపోతాడు. వీ లవ్ టు స్వింగ్ ఫ్రమ్ ద బ్రాంచెస్ ఓవర్ ద పాండ్ అనమాట. బిట్వీన్ సైలా క్యారిబ్డిస్ అనేది బిట్వీన్ టూ డేంజర్స్ అనమాట. ఇది ఒక ఈడియము. సైలా మరియు క్యారిబ్డిస్ మధ్యలో ఉంటారంట. అంటే ఇక్కడ ముందర గొయ్యి వెనకలా గొయ్యి అంటారు అనమాట. డేంజర్స్లో అట్రాక్ట్ అంటే సైలా అనే ఆమె, క్యారిబ్డిస్ అనే ఆమె ఇద్దరు ఉంటారు. ఇద్దరు దూల తీసేస్తారనమాట. దే ఆర్ ఆల్ బెల్లికోస్ క్యారెక్టర్ అంటారు. బెల్లికోస్ అంటే ఎక్కువ గొడవ పడుతూ ఉంటారు అనమాట. అట్రాక్ట్ ఆపోజిట్ రిపెల్ అనమాట. క్లాండెస్టైన్, గవర్నమెంట్, రెట్రోస్పెక్టివ్, మ్యాగ్నానిమస్ అనేది మనం చూడొచ్చు. ఆఫ్టర్ హీ హ్యాడ్ ఈటెన్, V3 ఫామ్ అనమాట. గెట్ అవే అంటే వదిలేయడం అనమాట. ఐ వాజ్ నాట్ హైర్డ్ బై హర్ అంటే షీ డి నాట్ హైర్ మీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ ABCD సెంటెన్సెస్ చూసుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఇవ్వడం జరిగింది. ABCDలో ఈ సెంటెన్స్లో ఏం మిస్టేక్ లేదని కనిపెట్టాలా. ఇట్ ఈజ్ అబ్జర్డ్ అండ్ ఇల్లాజికల్ అనమాట. స్పెల్లింగ్ చూడండి. కమిషరేట్, నాజియా, కరిక్యులం, డిసెన్నియల్. ఇక్కడ కమిషరేట్ అనేది స్పెల్లింగ్ రాంగ్ అనమాట. కరెక్ట్ స్పెల్లింగ్ నాకు కమిషరేట్ అనేది స్పెల్లింగ్ పెట్టండి. ద డిసేబుల్డ్ షుడ్ నాట్ బి అప్రెస్డ్ అంటున్నారు. సో డు నాట్ అప్రెస్ ద డిసేబుల్డ్ అనేది మనం చెప్పచ్చు. స్పెల్లింగ్ చూడండి. ఇర్రెస్పెక్టివ్, సాల్యుబుల్, స్పేషియస్, లైర్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ ఇన్ 1920s న్యూ టెక్నాలజీ అలౌడ్ ఫిల్మ్ మేకర్స్ అనమాట. బీ అట్ లూజ్ ఎండ్ అంటే టు హ్యావ్ నథింగ్ టు డూ అనమాట. లూజ్ ఎండ్స్ అంటే ఏం దర్ ఇస్ నథింగ్ టు డూ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ షీ షల్ హ్యావ్ కంప్లీటెడ్ అనేది ఫ్యూచర్స్లో ఈ విధంగా బై 2023 అని చెప్పి చెప్తున్నారు. సో కండిషన్డ్ టు స్టమక్, ఫర్దర్ ఫ్యాక్ట్ అని చెప్పి. నెక్స్ట్ మనం చూసినట్లయితే అలౌడ్ అవర్ సెల్వ్స్ అని చెప్పి, ఇంటర్సెప్ట్ వాట్ ఈస్ అన్సెడ్ అని చెప్పి ఈ విధంగా డిఫరెంట్ వర్డ్స్ మీనింగ్ కూడా మీకు తెలియాల్సి ఉంటుంది. అంటిల్ అన్లెస్ ఆ వర్డ్స్ మీనింగ్ మీకు తెలియదంటే ఆ ప్లేస్లో మీరు ప్లేస్ చేయలేరు. ఖచ్చితంగా ఆ వర్డ్స్ ఏంటో కనుక్కోవాలి. సో మ్యాక్సిమం క్లాస్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం SSC MTS కానీ GD కానీ ప్రతిదీ మీరు చూడడానికి ట్రై చేయండి అనమాట. నెక్స్ట్ ఫర్దర్ రీనా గాట్ హ్యూమిలియేటెడ్ అండ్ స్టార్టెడ్ వీపింగ్ అనమాట. సో ఈ సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. అండర్ ద వెదర్ అంటే ఫీలింగ్ ఇల్ అనమాట. నెక్స్ట్ యూ అండ్ IR, ఇక్కడ యూ మరియు I అనేది ప్లూరల్ కాబట్టి R అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే సమ్వన్ హూ ఈజ్ షై అండ్ స్పెండ్స్ టైమ్ అలోన్ రాదర్ దాన్ బీయింగ్ విత్ అదర్స్ అంటే ఇంట్రోవర్ట్ అనమాట. అతను వేరే వాళ్ళతో కలవడు, మనసులో మాట చెప్పడనమాట. ఇంప్రూడెన్స్ అంటున్నాడు. ద యాక్షన్ వాజ్ అన్ఫార్చునేట్లీ కన్స్ట్రక్టెడ్. సో దాన్ని ఇంప్రూడెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు దాని మీనింగ్. నెక్స్ట్ ఆల్ ద ప్యానల్ మెంబర్స్ హ్యాస్ బీన్ ఇన్వైటెడ్ ఫర్ ద మంత్లీ మీటింగ్ అన్నాడు. సో దీన్ని మనం చూసినట్లయితే హ్యావ్ బీన్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట సెంటెన్స్లో.
ఎవరైతే దేవుని నమ్ముతారో తన్ను దీస్ట్ అంటారు, నమ్మడో అదీస్ట్ అంటారు. ఏ పెట్టాల్సి ఉంటుందన్నమాట, అంతే. స్పెల్లింగ్ చూడండి, మెచ్యూరిటీ, క్రియేటివిటీ, క్యూరియాసిటీ, జెనరాసిటీ అన్నమాట. యాజ్ ఎ రూల్ సింగిల్ సెంటెన్సెస్ షుడ్ నాట్ బి రిటర్న్ ఆర్ ప్రింటెడ్ యాజ్ పారాగ్రాఫ్ అని చెప్తున్నాడు. ఆర్డెంట్ అంటే అపాథెటిక్ అన్నమాట. 2 ప్రిన్సిపల్స్ కంట్రోల్ ద జడ్జెస్ డెసిషన్ అంటున్నాడు. సో దీన్ని బట్టి మనం చూడండి, ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అండ్ అడ్వాంటేజెస్ సిచ్యువేషన్ ఫ్రమ్ 2 డిఫరెంట్ థింగ్స్ అట్ ఎ టైమ్ అంటున్నాడు. హ్యావ్ ఎ లాంగ్ ఫేస్ అంటే లుక్ అన్హ్యాపీ ఆర్ డిసప్పాయింటెడ్గా మనం తెలుసుకోవాలి. దో యూ మే నాట్ బీ ఏబుల్ టు కాంక్వెర్, ఐ ఎగ్జార్ట్ యూ టు ఫాట్ బ్రేవ్లీ టు ద లాస్ట్ టు ఫాట్ బ్రేవ్లీ టు ద లాస్ట్ అనేది మనం చూడొచ్చు. ప్లీజింగ్ అంటే గ్రాటిఫైయింగ్ అనమాట. డానీ ఈజ్ ద బెస్ట్ అని చెప్తున్నాడు. ఇక్కడ సూపర్లేటివ్ ఫాము. సమ్ పొలిటీషియన్స్ టర్న్ అప్ దేర్ నోస్ అంటున్నాడు అనమాట. ఇట్ ఈస్ బెటర్ టు కంటాక్ట్ సమ్ వన్ హూ డ్రాస్ మ్యాప్స్ అనమాట. సో మ్యాప్ డ్రాయింగ్ చేసేవాడిని కార్టోగ్రాఫర్ అంటారనమాట. నెక్స్ట్, హీ డజంట్ ట్రస్ట్ ఎనీబడి అంటే నో బడీ ఈజ్ ట్రస్టెడ్ బై హిమ్ అని చెప్పుకోవచ్చు. మార్వెలస్ అంటే టెర్రిబుల్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ BACD సెంటెన్స్ ఫ్రేమింగ్. స్టైమీ అంటే హిండర్ అనమాట. దెర్ ఆర్ మెనీ మ్యాగ్నిఫిషెంట్ చర్చెస్ ఇన్ గోవా అంటున్నాడు. నెక్స్ట్ ఫర్దర్ సెంటెన్సెస్ మనం చూసినట్లయితే వేరియస్, స్టార్టింగ్, గ్రోయింగ్, సైన్డ్, సమ్ ఇవన్నీ మనము ఒక క్లాస్ టెస్ట్కి ఎగ్జామ్ మధ్యలో పెట్టాల్సి ఉంటుంది. గ్రోయింగ్ కన్జ్యూమర్ బ్లాక్ క్యాష్. నెక్స్ట్ స్టార్టింగ్ టు సిటప్, సైన్డ్ అప్ ప్యాక్ట్ అగ్రిమెంట్ అనమాట. సమ్ రెస్పాన్సిబిలిటీ అనేది మనం చూడొచ్చు అనమాట. క్యూపిడిటీ అనేది మనం చూడండి అంటే గ్రీడ్ అంటారనమాట. క్యూపిడిటీ అంటే కలెక్షన్ ఆఫ్ మనీ అనేది. సో ఇల్లీగల్గా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఒక లాలచ్ ఉంటుందన్నమాట, గ్రీడ్ అనేది వస్తుంది. స్పెల్లింగ్ చూడండి, ప్రెజంషియస్, ఇన్స్టాంటేనియస్, లాసివియస్, ఇల్లిజిటిమేట్ ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట. ద మెమరీ ఆఫ్ ఆల్ దట్ బ్లడ్ వాజ్ ఎనఫ్ టు మేక్ మై ఫ్లెష్ క్రాల్ అంటే ఫ్రైటెండ్ మీ అనేది మనం చూడొచ్చు అనమాట. గ్రోయింగ్ అప్ ఇన్ బెంగళూరు సిటీ గ్రో అండ్ ఫ్లెక్స్ అట్ ఇట్స్ సీమ్స్ అని చెప్పి మైగ్రాంట్ పాపులేషన్ అంటున్నాడు. ప్లెజెంట్ వెదర్గా మనం చూడొచ్చు. హిస్ డిసీజ్ ఈజ్ నో డౌట్ వెరీ సీరియస్ బట్ హీ విల్ పుల్ త్రూ అని చెప్పుకోవచ్చు. పుల్ ఓవర్ కాదు, పుల్ త్రూ. సో మదర్ ఇక్కడ మనం చూసినట్లయితే లవింగ్ లుక్స్ అనమాట. సో ఆ విధంగా ఎవరైతే ఈ విధంగా నౌన్ అనేది లవింగ్ లుక్స్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. తన యొక్క చూపు ఎలా ఉందంటే ఆ విధంగా ప్రేమానురాగాలతోటి. వెయిన్ అంటే దాని ఆపోజిట్ మోడెస్ట్ అనమాట. ఇంకా చూడండి, జంబుల్ సెంటెన్సెస్ ఆడడం జరిగింది. లాకనిక్ అంటే కన్సైజ్ చేయడం అనమాట, తగ్గించడము. నెక్స్ట్ మనము వేర్ కెన్ ఐ ఫైండ్ ద వే టు ద లైబ్రరీ అంటున్నాడు. వేర్ కెన్ ద వే టు ద లైబ్రరీ బీ ఫౌండ్ అని చెప్పి మనం ప్యాసివ్ ఫామ్లో చూడొచ్చు. స్ట్రాంగ్ టేస్ట్ ఆర్ లైకింగ్ ఫర్ సంథింగ్ అంటే పెన్షాంట్ పర్సనాలిటీ అనమాట, చాలా ఇష్టపడతారనమాట. ద బ్లాక్ మార్కెటర్స్ ఆర్ హోర్డింగ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ గ్రాసరీస్ అంటే పైలింగ్ అప్ అనమాట. కాఠ్మండూ ఈజ్ వివిడ్, మెర్సనరీ, రిలీజియస్ విత్ స్మాల్ ష్రైన్స్ టు ఫ్లవర్ అడోన్డ్ అంటున్నాడు. సో మెర్సనరీ అనేది మనం చూడొచ్చు అనమాట. రెస్ప్లెండెంట్ అంటే మ్యాగ్నిఫిషెంట్ పర్సనాలిటీ. స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే స్టార్ట్ ఎంటైర్లీ ఫ్రమ్ ద బిగినింగ్ అనమాట. అన్నాయ్ అంటే ఇక్కడ తెలియకపోవడం. కంఫర్ట్ అంటే కన్సోల్ చేయడం అనమాట, ఆపోజిట్. దే డిడింట్ ఎయిట్ అంటే తను ఏం డిడింట్ ఎయిట్ అని రాయకూడదు. డిడ్ ఎప్పుడైతే వస్తుందో V1 ఫామ్ రాయాల్సి ఉంటుంది. ఈటెన్ అనమాట, అందుకని ఇక్కడ తప్పు ఉంది, అంతే. నెక్స్ట్, ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆఫ్ నో ఆర్గనైజేషన్ అండ్ కంట్రోల్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ అన్ ఎఫెక్టివ్ గవర్నమెంట్ అంటున్నాడు. దీన్ని అనార్కీ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రేమ్చంద్ రోడ్ దిస్ నావల్. సో దీన్ని ప్యాసివ్ ఫామ్లో దిస్ నావల్ వాజ్ రిటన్ బై ప్రేమ్చంద్ అనమాట. వెన్ వీ రీచ్ ద హిల్ స్టేషన్ ఇట్ వాజ్ రైనింగ్. ద హెవియెస్ట్ అనే బదులు హెవీలీ అని చెప్పుకోవచ్చు. యాడ్జెక్టివ్ ఫామ్. చాటర్ స్టాప్డ్ అంటున్నాడు. సైలెన్స్ యాజ్ ఈచ్ పర్సన్ రెడ్. ఫిడ్జెట్ ఆర్ కాఫ్. మంబుల్ త్రూ. పోయిట్రీ అనేది ఒక క్లాస్ టెస్ట్ మనం చూడొచ్చు అనమాట. ఎ లాట్ హ్యాస్ బీన్ లెర్న్డ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్సెస్ అంటే ఎ లాట్ హ్యాస్ బీన్ లెర్న్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదైతే ఉందో దీన్ని ప్యాసివ్ వాయిస్లో ఉంది, యాక్టివ్ వాయిస్లో రాయండి. సో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి.
స్పెల్లింగ్ చూడండి, అడ్మానిష్, వీజ్, యావరేజ్, అడ్వర్స్ అనేది మనం చూడొచ్చు. లుకింగ్ ఫర్ హర్ ఫాదర్, ఇక్కడ అబెచైర్ అంటారనమాట. ఎక్స్క్రూసియేటింగ్ అంటే పీర్సింగ్ అనమాట. టు రెనోవేట్ ఆర్ ఇంప్రూవ్ అంటే రివాంప్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో సెంటెన్సెస్ చూసుకోండి. సిబిడిఏ అనేది కన్స్ట్రక్టివ్ థింకింగ్ షుడ్ బి డెవలప్డ్ త్రూ ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనమాట. సో ఈ విధంగా మన థింకింగ్ అనేది ఎలా డెవలప్ చేసుకోవచ్చు అంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్ తోటి అని. ఇట్స్ టైమ్ వీ లెఫ్ట్ టు ద ఎయిర్పోర్ట్ అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, ద యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీ ఈజ్ అన్ యాక్సిలరేటర్గా మనం తెలుసుకోవాలి. కట్ స్ట్రైట్ టు ద చేజ్ అంటే అవాయిడ్ అన్నెసెసరీ ఇంట్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. సో అప్ ఇన్ ఆర్మ్స్ అంటే ఇన్ రెబెలియన్ సిచ్యువేషన్ అనమాట, గొడవ పడడానికి రెడీగా ఉంటారు ఇట్లా. నెక్స్ట్, కమిటీ, ఎలిఫెంటైన్, హెగ్మోనీ, నెబ్యులస్ అనేది స్పెల్లింగ్ అడిగాడు. టర్స్ అంటే ఆపోజిట్ వర్బోజ్ అనమాట. మీరు నాకు వర్బోజ్ మీనింగ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్. ద యాటిట్యూడ్ ఆఫ్ ద కల్పిట్ మేడ్ ద జడ్జ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అంటే మేక్ వన్స్ బ్లడ్ బాయిల్ అనమాట. ఉడుకు రక్తం వచ్చేసిందంటే వాడు మాట్లాడుతా అంటే ద వే హీ బిహేవ్స్ అనమాట. స్పెల్లింగ్ చూడండి, ఇన్వెస్టిగేట్, ఇన్వెంట్, ఇన్వైట్, ఇన్వాల్వ్ అనమాట. సో సిన్స్టర్, గౌకి, టెక్స్ట్రస్, అడ్రాయిట్నెస్ ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్, బిట్వీన్ స్టేయింగ్ ఆర్ లీవింగ్ ద కంట్రీ షీ చోస్ టు స్టే బ్యాక్ అని చెప్పి. హీ వాజ్ బెరెఫ్ట్ ఆఫ్ హోప్ ఆఫ్టర్ ద ట్రాజడీ స్ట్రక్ అంటే డివాయిడ్ ఆఫ్ అని చెప్పు. బెరెఫ్ట్ అంటే డివాయిడ్ అనమాట. మై ఫ్రెండ్ అండ్ మీ అనేది రాయాల్సి ఉంటుంది ఎప్పుడైనా కానీ. తాను ఉత్తమ ఎదుట మధ్యమ, ఎవరో మోక్షమా అంటే నేను ఫస్ట్ పర్సన్, ఎదుట ఉన్నవాడు సెకండ్ పర్సన్, ఎవరో థర్డ్ పర్సన్ అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. తాను ఉత్తమ ఎదుట మధ్యమ, ఎవరో మోక్షమా అంటారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్ రాసేటప్పుడు ఫస్ట్ నీ రాయకూడదు, నేను అని రాయకూడదు, 2, 3, 1 అనమాట. అంటే యూ, దే అండ్ ఐ అని చెప్పి సెంటెన్స్ ఆ విధంగా రాయాల్సి ఉంటుందన్నమాట. క్లౌడ్ కంప్యూటింగ్ గురించి ఇవ్వడం జరిగింది క్లాస్ టెస్ట్. సో గూగుల్ ఎవరైతే ఉన్నారో, గూగుల్ ఆఫర్డ్ మీ టు గో టు ద మార్కెట్ ఇన్ హిస్ కార్ అన్నాడు. సో దాన్ని మనము చూడండి ప్యాసివ్ సెంటెన్స్లో ఏ విధంగా చెప్పారు. సో ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ బేస్డ్ కంప్యూటింగ్ గురించి క్లాస్ టెస్ట్, షేర్డ్ విత్, అదేవిధంగా ఫెసిలిటీస్, పోర్ట్ఫోలియోస్, యూటిలిటీ ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే నేషనల్ యాంథమ్ వాజ్ బీయింగ్ సంగ్ వెరీ ఎంథూజియాస్టికలీ అని చెప్పి ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ అనేది మనం చూడొచ్చు. హీ ఆర్డర్ ద పోలీస్ టు పర్ష్యూ ద రాబర్ అండ్ హిస్ గ్యాంగ్ అన్నాడు. ప్యాసివ్ ఫామ్లో ద పోలీస్ వర్ ఆర్డర్ టు పర్ష్యూ అని చెప్పి. ఎల్బో గ్రీజ్ అంటే హార్డ్ ఫిజికల్ ఎఫర్ట్స్ అనమాట. సో ఈ విధంగా కష్టపడుతూనే ఉంటాడు అనమాట. డాంకీస్ ఇయర్స్ అంటే చాలా లాంగ్ టైం అని చెప్పుకోవచ్చు. పర్కషన్ అడగడం జరిగింది. డిసిప్లైన్ మస్ట్ బి మెయింటైన్డ్ అట్ ఎనీ కాస్ట్ అంటున్నాడు. ఫర్గెటింగ్ ద పాస్ట్ ఈజ్ ఇన్అవైటబుల్ ఫర్ బీయింగ్ ఏబుల్ టు క్రియేట్ ఎ ఫ్యూచర్ అంటే ఇన్ఎస్కేపబుల్ అంటాం, దాన్ని అన్అవాయిడబుల్, దాని నుంచి దాటుకోలేడు అని. ద మినిస్టర్ ఈజ్ ఎ లిటిల్ హార్డ్ ఆఫ్ హియరింగ్ అంటే తను పార్షియలీ డెఫ్ అనమాట, చెవిటోడు. హీ విష్డ్ హీ హ్యాస్ మోర్ రిసోర్సెస్ టు సపోర్ట్ ద పూర్ అన్నాడు. హీ విష్డ్ హీ హ్యాడ్ మోర్, ఓవరాల్ ఏంట్రా అంటే తను కోరుకున్నాడు అనమాట. ఈ విధంగా ఇమాజినరీ సెంటెన్సెస్, స్టేటిక్ ఇట్లాంటి ఇమాజినరీ స్టెంట్ని ఇంకొక పేరుతో పిలుస్తారనమాట, స్టేటిక్ సెంటెన్సెస్. డీలే అంటే లేట్ చేయడం, హ్యాస్ట్ అంటే ఫాస్ట్ చేయడం అనమాట. ద ఆర్గనైజేషన్ హ్యాడ్ సెటప్ ఫర్ ఎ ఫ్రీ మండేలా కమిటీ. సో ఫ్రీ మండేలా కమిటీ అనేది మనం చూసినట్లయితే ఆ విధంగా లాంచ్ చేయడం జరిగిందంట. గవర్నమెంట్ యూటిలిటేరియన్ స్టాండ్స్ వాజ్ అప్రిషియేటెడ్ బై ఆల్ అంటే ఇక్కడ ఫంక్షనల్ అని చెప్పుకోవాలి. దాని యొక్క స్టాండ్స్ మీనింగ్ యూటిలిటేరియన్, ఫంక్షనల్, వాజ్ అప్రిషియేటెడ్ బై ఆల్ అనమాట. ద రూల్స్ ఫర్బిడ్ ప్యాసింజర్స్, దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో ప్యాసింజర్స్ ఆర్ ఫర్బిడెన్ బై ద రూల్స్ అని చెప్పి. అబ్రోగేట్ అంటే రిపీల్ అనమాట. సో దీన్ని మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రోగేట్ అనేది రిపీల్ అని అవుతుంది. ఇన్ ద సెకండ్ వరల్డ్ వార్ ఏదైతే ఉందో, ఈ సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటిష్ ఏం చేశారు, అసెంబ్ల్డ్ థౌజండ్స్ ఆఫ్ కాల్డ్ ఇంటర్సెప్టర్స్, మోస్ట్లీ ఆడవాళ్ళని చేశారు, బ్రాడ్కాస్ట్ చేశారనమాట జర్మన్ మిలిటరీలో. ఎగ్జాగరేట్ అంటే ఏంటి, బాగా స్ట్రాంగ్గా ఉండడం. అండర్స్టేట్ అంటే డిమ్గా ఉండడం అనమాట. ఇన్ హిజ్ యూత్
జోయంటో మస్ట్ హ్యావ్ బీన్ స్టార్టింగ్లీ హ్యాండ్సమ్ అంటే అమేజింగ్లీ అని చెప్పి చెప్పుకోవచ్చు. స్టార్టింగ్లీ అంటే నెక్స్ట్ సంథింగ్ దాట్ విల్ క్యూర్, ఇక్కడ దాన్ని బట్టి మనం చూసినట్లయితే ఆల్ ఇల్నెసెస్ని పానాసియా అని చెప్పి చెప్పుకోవచ్చు. జంబుల్ సెంటెన్సెస్ ఉన్నాయి, మీరు ఈజీగా జంబుల్ సెంటెన్స్ని సిడిబిఎఫ్ ఫ్రేమింగ్లో చేసి చూసుకోండి. ఇన్ఎస్కేపబుల్ అంటే దాని నుంచి నువ్వు దాటుకోలేవంట, ఖచ్చితంగా నువ్వు దాన్ని త్రూ వెళ్ళిపోవాలా, నీకు కష్టం వస్తే దాన్ని త్రూ వెళ్ళాలి కానీ పారిపోకూడదు. బిలీఫ్, బియాండ్, ఐరానిక్, బెడ్ రాక్, అన్ఈక్వివోకల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద న్యూస్ ఆఫ్ ద రాబరీ స్ప్రెడ్ ఫాస్టర్ దాన్ ఫైర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. బెస్టియల్ అంటే బ్రూటిష్ అనమాట. బీడీఏసీ సెంటెన్స్ మనం చూడొచ్చు. టు డ్రా ఎ బ్లాంక్ అంటే టు బీ అన్సక్సెస్ఫుల్ అట్ ఎలిసిటింగ్ ఎ రెస్పాన్స్ అని చెప్పి చెప్పుకోవాలి. మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే స్కాలర్ అంటారు. ఇగ్నామినేట్ అంటే గ్లోరీ అని చెప్పి చెప్పుకోవచ్చు. టేక్ అండ్ యూజ్ ద థాట్స్, ఇన్వెన్షన్స్ ఎట్సెట్రా ఆఫ్ అనదర్ పర్సన్ యాజ్ వన్స్ ఓన్ అంటే ప్లాగియరైజ్ అంటారు అనమాట. చాస్టేజ్ అంటే డిసిప్లైన్ అనమాట. నదియా హ్యాడ్ అన్ యాపిల్ అండ్ ఎ పియర్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. ద పావర్టీ ఆఫ్ హిస్ చైల్డ్హుడ్ ప్లేయిడ్ ఏ డెసిసివ్ రోల్ ఇన్ హిజ్ అడల్ట్ లైఫ్ అంటే డెసిసివ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. జంప్ ద గన్ అంటే స్టార్ట్ సంథింగ్ టూ సూన్ ఆర్ యాక్ట్ హేస్టీలీ అనమాట. దే ప్రపోజ్ టు బిల్డ్ ఎ డ్యామ్ ఫర్ ఇరిగేషన్ పర్పసెస్ అంటే ఇట్ ఈస్ ప్రపోజ్ టు బిల్డ్ ఎ డ్యామ్ ఫర్ ఇరిగేషన్ పర్పసెస్ అని చెప్పుకోవచ్చు. మీగర్ అంటే లైట్ అనమాట. ప్లెంటిఫుల్ అనేది ఆపోజిట్. ఐ వండర్ ఇఫ్ ద కమిటీ మెంబర్స్ చేంజ్డ్ దేర్ ప్లాన్స్, వాళ్ళ ప్లాన్స్ అని చెప్పి. వీ హ్యావ్ ఆల్రెడీ సెడ్ దట్ ఇన్కన్సిస్టెంటీ ఈజ్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ ఇన్అడెక్వేట్ ఎడ్యుకేషన్ అంటే తక్కువగా ఎడ్యుకేషన్ అనేది ఉండడం వల్ల కాదు ఇన్కన్సిస్టెన్సీ అనేది అని చెప్తున్నారు. ల్యాక్ ఆఫ్ లాజికల్ రిగర్ అనమాట. సో ఇక్కడ డైరెక్ట్ సెంటెన్సెస్. కవిత ఆస్క్డ్ జీనా ఇఫ్ ఫ్రెంచ్ వాజ్ హర్ మదర్ టంగ్ అంటున్నాడు. ఇక్కడ డైరెక్ట్ సెంటెన్స్ ఈజ్ ఫ్రెంచ్ యువర్ మదర్ టంగ్ అని అడుగుతున్నాను. కవిత జీనాని అడుగుతుంది. ద స్టూడెంట్స్ స్టాప్డ్ దేర్ చాటర్ యాజ్ సూన్ యాజ్ దెమ్ నోటీస్డ్. సో యాజ్ సూన్ యాజ్ దెమ్ బదులు దే నోటీస్డ్ అన్నమాట. వాళ్ళు చూస్తానే ఈ విధంగా బక్ 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 మాట్లాడడం స్టాప్ చేసిందంట. స్లెండర్ అంటే ఫ్రెయిల్ అనమాట. కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంకా సినానిమ్స్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ అంటున్నాడు అనమాట. 2 కాదు. ఏ మెజారిటీ ఫెలసీ ఆఫ్ మోడెస్ట్ టైమ్స్, క్రియేషన్ ఈజ్ సబ్సర్వియంట్. అదేవిధంగా సెంటెన్స్ సింబియాటిక్ రిలేషన్షిప్. నెక్స్ట్ క్లాస్ టెస్ట్ చూడండి. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రోడ్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ కానీ, ఇన్వెస్టెడ్ దేర్ వెల్త్, రిమార్కబుల్ రోడ్ బిల్డర్స్ కానీ. సో ఇవన్నీ ఏంటంటే దిస్ వాజ్ డన్ టు మేక్ షూర్ దట్ ఇట్ మెట్ హిజ్ రిక్వైర్మెంట్స్, అతని యొక్క రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడానికి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పార్ట్ 3 అనేది నేను ప్లేలిస్ట్లో అప్లోడ్ చేసి ఉంటాను. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఇంటూ ఇట్. ఫర్ దాట్ పర్పస్ ఇఫ్ యూ వాంట్ కంటెంట్, ఈ కంటెంట్ ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఇవన్నీ నేను మొత్తం కంపిలేషన్ చేసి పెట్టాను అనమాట. చాలా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.